అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. జనవరి మాసంలో మనం వైకుంఠ ఏకాదశి జరుపుకుంటాం గురుగారు. అసలు దీని ప్రత్యేకత ఏంటి? మరి వైకుంఠ ఏకాదశి ఈసారి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు పూజా విధానం ఎలా ఉండాలి? పూర్తి వివరాలు మాకు తెలియజేయండి గురుగారు. అయితే మనకి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అయితే ముక్కోటి ఏకాదశి జనవరి మాసంలో ఈసారి 2020 సంవత్సరం జనవరి మాసంలో రావడం జరుగుతూ ఉంది. అయితే మనకి జనవరి మాసంలో చాలా రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. అలానే ముక్కోటి ఏకాదశి పాటు కూరల పౌర్ణమి ఉంది. దాంతోపాటు అదే మనకి మహాకుంభమేళ కూడా మొదలవుతుంది. జనవరి మాసంలో జనాలు చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి పాపాలు కావచ్చు, పుణ్యాలు కావచ్చు, కర్మలు కావచ్చు, ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా జనవరి మాసంలో తీర్చుకునే దానికి ఈ పండుగలు కూడా బాగా అనుకూలంగా ఉన్నాయి. మకర సంక్రాంతి కావచ్చు, కనుమ భోగి రోజులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే ముక్కోటి ఏకాదశి అనేది చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ అనమాట. ఇది మనకి వైష్ణవులని లేకపోతే ఇంకొక కులమని లేకపోతే ఇంకొక కులమని కాకుండా మానవాళి మొత్తం కూడా ఈ ముక్కోటి ఏకాదశి జరుపుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి పర్వదినం ఇది. ఈ ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే మనం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ కాలంలోకి రావటం ఒకటి. రెండోది ఏంటంటే ఈ పాప పుణ్యాలు లెక్కించేటువంటి కాలానికి మనం ఉత్తరాయణకి రావడం, ఉత్తరాయణ పుణ్యకాలాన్ని అంటారనమాట. అంటే దక్షిణాయనలో అన్ని పాపాలు వదిలేసి ఉత్తరాయణ పుణ్యకాలానికి అడుగు పెడుతున్నాం. ఈ ఉత్తరాయణ కాలం మళ్ళీ జూన్ మాసం వరకు మనకు ఉంటుందన్నమాట. ప్రతి మాసంలోనూ మనకి ఏకాదశి వస్తుంది. కానీ ఈ ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు కూడా ఆ వైష్ణవుడు ఎవరైతే విష్ణుమూర్తి ఉన్నారో ఈ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి కాలం. మనకిప్పుడు మనకున్నటువంటి జనరేషన్ ప్రకారంగా రాజులు ఒకప్పుడు, తర్వాత ఇప్పుడైతే పదవులు పొలిటీషియన్స్ ఉన్నారు. అలానే ఒక మంచి ఒక బిగ్గెట్ పొలిటీషియన్ ఉన్నారనుకోండి, అతన్ని కలవాలి అని చెప్పి అందరికీ ఉంటుంది. జస్ట్ దగ్గర నుంచి చూడాలి అని అందరికీ ఉంటుంది, మన వరకే అయితే. అలాంటి వ్యక్తి ఒక రోజు ఇస్తారు సమయం. 360 రోజుల్లో ఒక రోజు ఉంటుంది. ఆ రోజుని ఎవరైనా కామన్ మ్యాన్ వెళ్ళేసి కలిసే విధంగా ఉంటుంది. వీళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్, నేను అతని వ్యక్తిని చూశాను, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలానే వీళ్ళకి ఏమైనా పనులు ఉన్నా కూడా చేసి పెడతాడని ఒక నమ్మకంతో వెళ్తూ ఉంటారు, అభిమానం కొంది. అలానే ఈ ముక్కోటి దేవతలు కూడా ఆ విష్ణుమూర్తి దర్శనార్థం పరితపిస్తూ ఉంటారన్నమాట. ఆ ఒక దేవాది దేవుడైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఒకరు మనకు విష్ణుమూర్తి. ఈ విష్ణుమూర్తికి దర్శనార్థంగా ముక్కోటి దేవతలు వెళ్తున్నారు అంటే మానవాళికి ఇంకెంత అదృష్టం ఉంటుంది. అందులో ఇంకోటి ఏంటంటే ఈ ముక్కోటి ఏకాదశి మానవులు దర్శనం చేసుకోవడానికి గల కారణాలు ఏంటంటే మనం చేసినటువంటి ఏడాది పాటు వచ్చినటువంటి పాపాలు పుణ్యాలు మనకు తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా హరాయించుకుపోవటానికి మన పెద్దవాళ్ళు ఎవరైనా కాలం చేసి ఉంటే ఆ వంశం వృద్ధి అవ్వటానికి వాళ్ళు చేసినటువంటి కర్మలు పోగొట్టేసి అలానే వైష్ణవ దర్శనం అంటారు, వైకుంఠ దర్శనం అంటారు. ఈ వైకుంఠ ద్వారంకి వెళ్ళినప్పుడు ఆ స్వర్గలోకం అంటారు అన్నమాట. కాలం చేసినటువంటి వారు స్వర్గలోకానికి డైరెక్ట్గా వెళ్ళేందుకు ఈ ముక్కోటి ఏకాదశి అనేది ఈ పర్వదినాన విష్ణుమూర్తి దర్శనం చేసుకోవడం వల్ల వారి ఒక పేరు ప్రఖ్యాత కాపాడుకుంటూ ఆ పెద్దవారికి కూడా అందులో ఆ భాగ్యంగా ఆయన మనసులో పెట్టుకునేందుకు, ఆయన ఆత్మ స్వరూపంగా ఆత్మ మనసులో పెట్టుకునేందుకు ప్రత్యేకత ఉంది. అందుకని ఉత్తరాయణ కాలం మొదలయ్యేది కూడా ఈ ముక్కోటి ఏకాదశి మరునాడు నుంచి ఉత్తరాయణ కాలం కూడా మొదలవుతుంది అనమాట. పౌర్ణమి నుంచి ఉత్తరాయణ కాలం కూడా మొదలవుతుంది. అయితే ధనుర్మాసంలో ఈ యొక్క రవి భగవానుడు సంకరిస్తున్నా ఉన్నాడు. ఇప్పుడు ఈ ధనుర్మాసం నుంచి మకర రాశిలోకి ధనుర్మాసంలో ఇప్పుడు మనకి ధనుస్సు రాశిలోని సూర్య భగవానుడు సంచరిస్తూ ఉండగా వచ్చేటువంటిది ముక్కోటి, ఈ వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ ధనుర్మాసంలో సంకరిస్తున్నటువంటి సూర్య భగవానుడు మకర రాశికి వెళ్ళక ముందు వస్తుంది అనమాట. మకర రాశిలోకి వెళ్ళిన మిమ్మటే మనకి ఉత్తరాయణ కాలం మొదలవుతుంది. ఈలోపు మనకి మరణించిన వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళ కర్మలు ఏమైనా ఉన్నా కూడా మనం ఒకసారి ఉత్తర ద్వార దర్శనం అనేది చేసుకుంటూ ఉంటాం. ఇందులో చెప్పుకుంటూ పోతే మనకి కృష్ణుడి కాలం వచ్చేటప్పటికి కూడా చాలా ఉంటుంది ఇందులో. అట్లనే అర్జునుడు, అలానే కర్ణుడు, వీళ్ళందరూ కూడా వచ్చేసి ఇప్పుడు వీళ్ళు ఉంటారు, అర్జునుడు, పాండవులు, కౌరవులు ఉంటారు కదా. ఈ కౌరవులు వచ్చేసి పాండవులు వచ్చేసి ఉన్నప్పుడు మనకి కాలంలో మనకి కృష్ణుడు భగవాన్ ఉన్నప్పుడు ఈ కౌరవులు వచ్చేసి తలవైపును కూర్చొని ఉంటారు. కృష్ణుడు నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోతూ ఉన్నప్పుడు కౌరవులు వచ్చేసి తలవైపును కూర్చొని ఉంటారు. పాండవులు వచ్చేసి కాళ్ళ దగ్గర కూర్చొని ఉంటారు. అందరూ చూస్తుంటారు, ఇది సినిమాలో అయితే చాలా దొరుకుతుంది. పాండవులు వచ్చేసి కాళ్ళ దగ్గర కూర్చొని ఉంటారు. మనిషి నిద్ర లేవగానే ముందు కాళ్ళు చూస్తాం, కాళ్ళ వైపే చూస్తాం.
అంటే పిస్టేజీ గొప్పతనంగా నేనేంటి, నాకు 100 మంది అన్నదమ్ములు ఉన్నారు, నా ఆస్తులేంటి, నా రాజ్యం ఏంటి, నా యుగోతత్వం ఏంటి, నేను ఆయన కాళ్ళ ముందు కూర్చోవాలా అని కౌరవులు వచ్చేసి తలవైపున కూర్చున్నారు. ఓకే, అయితే పాండవులు ఎంతైనా మా బావ కృష్ణుడు, మా బావ, ఏదైనా మాకు ఆయన ఒక సలహాలు కావాలి, ఆయన ఒక ప్రేమ కావాలని చెప్పేసి కాళ్ళ దగ్గరే కూర్చొని ఉంటారు నిద్రలేసేంత వరకు కూడా. అయితే ఉత్తరాయణ కాలం ఈ ముక్కోటి ఏకాదశి రోజునే ఇది కూడా జరుగుతుంది అనమాట. ఆయన నిద్రలేవటం, నిద్రలేసిన వెంటనే అర్జును వాళ్ళని చూస్తున్నాడు అనమాట, పాండవులను చూస్తాడు. ఈ పాండవులను చూడటం వల్ల వాళ్ళకి ఫస్ట్ పలకస్తాయి, ఏంటి బావా వచ్చావు, ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు, అంతా కుశలమేనా అని అడుగుతాడు కృష్ణుడు. అది అడిగినప్పుడు అవును బావ అంతా కుశలంగానే ఉన్నాము, నాకు ఈ సమస్య ఉన్నది అని చెప్తాడు. అంటే మునుమెమ్మటే నిద్ర లేవగానే మనం కాళ్ళ వైపు చూస్తాం. కాళ్ళు ఎక్కడ ఉంటాయి అంటే ఉత్తరం వైపున ఉంటాయి. కాళ్ళు ఉత్తరం వైపునే పెట్టేసి నిద్రపోతారు. ఎవరైనా ఉత్తరం వైపున తలకాయ పెట్టి నిద్రపోరు. ఇది శివుని యొక్క స్టోరీలో ఉంటుంది, మళ్ళీ శివపురాణంలో ఉంటుంది. ఉత్తర వైపు ఎందుకు నిద్రపోకూడదు అనేది అది ఒకటి ఉంటుంది. అయితే ఉత్తర వైపున అనేది ఎవరు నిద్రపోకూడదు. అందుకని దక్షిణ వైపున తలకాయ పెట్టి నిద్రపోతే స్వర్గలోక దర్శనం, స్వర్గలోకానికి వెళ్ళేటువంటి అదృష్టం అన్నీ ఉంటాయి. మనం చేసేటువంటి కర్మలు కొన్ని నిద్రలోనే పోతాయి. అందుకని ఎప్పుడు కూడా దక్షిణ వైపు నిద్రపెట్టి నిద్రపోవడం వలన రాజ్యాధికారం కూడా వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంటుందన్నమాట మానవాళికి కూడాను. ఇది ఒక మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇందులో. అయితే ఈ ఉత్తర వైపున కాళ్ళు ఉంటాయి కాబట్టి కాళ్ళ వైపున పాండవులు ఉంటారు. లేవగానే ఏంటి బావగారు పలకరిస్తారు. ఆ తరువాత ఇప్పుడు వీళ్ళు పలకరిస్తారన్నమాట, కౌరవులు, బావగారు నేను కూడా వచ్చానండి. అయ్యే నా తల వైపున ఉన్నావు కాబట్టి, నా తల ఎక్కావు కాబట్టి కనిపించలేదు నువ్వు అంటాడు. తల వైపు కూడా కాదు, నా తల మేము కూర్చున్నావు కదా నువ్వు, నాకు కనపడలేదు అంటాడు. అంటే కళ్ళు కూడా తల కిందే ఉంటాయి, తల పైకి ఉండవు కదా, అందుకని నువ్వు తలమే ఉన్నావు, నాకు కనపడలేదు బావా అని చెప్పేసి అంటాడు అనమాట. అంటే ముందుగా ఎవరికి కోరిక వరం ఇస్తాడు, పాండవులకు వరం ఇస్తాడు. అందుకని మనం కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజున, ముక్కోటి ఏకాదశి రోజున, ఇది కొన్ని ప్రాంతీయ ఆచార ప్రకారం కూడా 3 రోజులు చేస్తారు. ముక్కోటి అంటే 3 రోజులు చేస్తారు. ఇందులో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే గనక వైష్ణవ ఆలయాలు ప్రతి ఆలయంలో ప్రాంతీయ ప్రకారంగా అక్కడ ఉన్న దేవస్థాన వాస్తు ప్రకారంగా ఉత్తర ద్వారం అని ఒకటి ఉంటుంది. తిరుపతి సైతం కూడా ఉత్తర ద్వారం దర్శనమే ఉంటుంది. వైకుంఠంలో ఉత్తర ద్వారంలోనే అతను లేస్తారు కాబట్టి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల మనం 3 కోట్ల ఆ ఏకాదశులు జరుపుకున్నంత పుణ్యం వస్తుంది. 300 కోట్ల ఏకాదశి జరుపుకున్నంత పుణ్యం వస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు దర్శనం చేసుకోలేం. ఆ విష్ణుమూర్తిని ప్రతిరోజు మనం దర్శనం చేసుకునేటువంటి భాగ్యం మనకు ఉండదు. మనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో ప్రతిరోజు చేసుకునేవారు, ఆయన ఆరాధనలో ఉండేవాళ్ళు ఉంటానే ఉంటారు. కానీ ప్రతిరోజు సాధ్యం కాదు కాబట్టి సంవత్సరం మొత్తంలో ఈ ముక్కోటి ఏకాదశి రోజున గనక ఉత్తర ద్వార దర్శనం చేసినట్లయితే మనకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేసి ఆ అదృష్టం ఉంటుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి అనేది పర్వదినాన మనము నాన్ వెజ్ కానీ ఏం తినకుండా, మద్యం సేవించకుండా, తప్పులు చేయకుండా ఉంటే చాలా మంచిది. కొంతమంది పాస్టింగ్ కూడా ఉండేవాళ్ళు ఉంటారు. ఓపిక ఉండి పాస్టింగ్ ఉండేసి ఆ రోజున నేల మీద పడుకుంటే, నేల మీద ఒట్టి నేల మీద పడుకోకూడదు, ఏదైనా చేపలుగానే వేసుకొని నిద్ర అనేది నేల మీద పోయినట్టయితే అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఏదైనా జరిగినా కూడా ఆ దేవాది దేవుడు విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన సకాలంగా ఆయన కళ్ళతో డైరెక్ట్గా వీళ్ళ మీద అదృష్టాన్ని ఇచ్చేలా ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇంకా ముక్కోటి గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ప్రత్యేకతలు. కానీ ఈ 3 రోజులు చేసేటువంటి పర్వదినాల ముక్కోటి ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరూ కులానికి మతానికి అతీతంగా ఎవరి కులానికి లేకపోతే ఎవరి ఇష్టం వచ్చిన దేవునికి వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రము ప్రతి ఒక్కరు కూడా ఆ విష్ణుమూర్తి దర్శనం చేసుకోవడం వలన, ఇక్కడ మనకి దేవుళ్ళు భూగోళంలో చాలామంది ఉన్నారు భూమి మీద, కానీ పైన ఒక్కడే దేవుడు ఉంటారు. అందుకని ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆ 3 ఎవరైతే ముక్కోటి దేవతలు ఉన్నారో వారందరూ కూడా విష్ణుమూర్తి ఆలయాల్లో విష్ణుమూర్తి దగ్గర దర్శనం కోరి ఉంటారు. కాబట్టి ఎక్కడ దేవుడు ఉన్నా కూడా ఆ ప్రభు అయినా అల్లా అయినా అందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరే ఉంటారు. ఇక్కడైతే ఉండరు, గుళ్ళు ఇక్కడ ఉంచి అక్కడే ఉంచాయి విగ్రహాలు కాబట్టి ఇక్కడే ఉంటాయి. కానీ అక్కడ ఉండేటువంటి రూపం ఏంటంటే అందరూ విష్ణుమూర్తి దగ్గర ఉంటారు. కాబట్టి మనం కూడా ఆ విష్ణుమూర్తి దర్శనం చేసుకోవడం వలన కలిగేటువంటి పాపపుణ్యాలన్నీ పోయేసి ఆ పుణ్యాలు మాత్రం ఉండేదానికి అదృష్టం ఉంటుంది. పైగా మనకి ముక్కోటి ఏకాదశి ఈ యొక్క సంవత్సరం 2025 సంవత్సరం జనవరి మాసంలో 10వ తేదీన వస్తుంది. ఈ 10వ తేదీన ముక్కోటి ఏకాదశి రోజున రావడం జరుగుతూ ఉంది. అయితే ఇది ఉదయం 3:45 నుంచి మొదలవుతుంది. బ్రహ్మస్థానం అనేది మనం స్నానం ఆచరించేసి పాస్టింగ్ ఉండాలి అంటే కనుక 3:45 తర్వాత స్నానం ఆచరించేసి 7 గంటల సమయం లోపు కనుక స్నానం ఆచరించేసి ఇంట్లో పూజ
అన్నీ పూర్తి చేసుకొని ఆ విష్ణుమూర్తికి ఏదైతే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవితో కూడినటువంటి వెంకటేశ్వర స్వామికి లేదా లక్ష్మీదేవితో కూడినటువంటి కుబేరుడికి లక్ష్మీదేవితో కూడినటువంటి ఏ ఫోటో అయితే మీకు అందుబాటులో విష్ణుమూర్తి ఆలయంలో ఉన్నటువంటి ఫోటోలు లేదా లక్ష్మీ నరసింహస్వామి ఉన్నటువంటి రూపం ఫోటోలు ఆ 10 అవతారాలు ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఫోటోలకి ప్రతిమలకి ఎక్కడైనా సరే అభిషేక అర్చన చేయించుకుంటే చాలా మంచిది. తెల్లని పూలతో గనక అర్చన చేసినట్లయితే మరీ మంచిగా జరుగుతుందన్నమాట. మీకు ధనధాన్యాలు అలానే అన్నీ కూడా తొలదూగేలాగా కొత్తగా పంటలు వస్తాయి కాబట్టి ఆ పంటలో నుంచి తీసినటువంటి చక్కెర పొంగలైతే విష్ణుమూర్తికి చాలా ప్రీతి. ఈరోజు అటుకులు బెల్లం కలిపి చేస్తే కనుక ఇంకా ప్రీతి. ఆ స్వామివారికి నైవేద్యం అటుకులు బెల్లం అంటే చాలా ప్రసిద్ధి. ఎందుకంటే ఇంకొక కథ కూడా గుర్తొచ్చింది నాకు, టైం మనకు సరిపోవచ్చు, ఇది ఒక నిమిషంలో చెప్తాను. అయితే మనకి ఈ యొక్క కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు కుచేలుడు దగ్గరికి వెళ్ళేసి, కుచేలుడు లేని వ్యక్తి, కుచేలుడు కృష్ణుడు ఇద్దరు మంచి స్నేహితులు. అయితే ఈ కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వస్తూ అటుకులు తీసుకుని వస్తాడు. గుప్పెడు అటుకులు ఏదోటి, ఒక ఫ్రెండ్ దగ్గరికి కాదు, ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకుని ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక వస్తువు తీసుకెళ్తాం, తినే వస్తువు ఏదో ఒకటి తీసుకెళ్తాం. అలానే కృష్ణుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కుచేలుడు వెళ్తాడనమాట. ఈ కుచేలుడు లేని భేదస్థితి. ఈ భేదస్థితి కుచేలుడు విష్ణువు దగ్గరికి, ఆ విష్ణుమూర్తి దగ్గరికి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అటుకులు తీసుకుని వెళ్తాడు. ఆ అటుకులు ఈయన భుజిస్తాడనమాట. కృష్ణుడు నా కోసం ప్రేమగా తీసుకొచ్చిన అటుకులు భుజించగానే ఈయన ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ ఇంట్లో ఏదైతే లేని స్థితిలో ఉన్నటువంటి కుచేలుడికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాంటి అటుకులు కూడా మనం నైవేద్యం పెట్టడం ద్వారా మన ఇంట్లో కూడా అలాంటి అష్టైశ్వర్యాలు తొలదూగేటువంటి అదృష్టం కూడా ఉంటుంది. కాకపోతే స్వార్థంతో కాదు, ప్రేమతో మనం పెట్టేటువంటి ప్రసాదం ఏదైతే ఉందో నైవేద్యం ప్రేమతో కనుక పెట్టినట్లయితే అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఖచ్చితంగా. కావున ఆ రోజున మనము విష్ణుమూర్తి ఆలయంలో కనుక మనము చక్కెర పొంగల్తో పాటు అటుకులు నైవేద్యం, బెల్లం కలిపినటువంటి అటుకులు నైవేద్యం పెడితే కూడా మీకున్నటువంటి ఆ ఒక ఏదైతే శని బాధలు కావచ్చు, నవగ్రహ దోష కావచ్చు, అలానే మీకు ఏదైతే ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాగుండేదానికి ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజుల పాటు 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు చేసేటువంటి ముక్కోటి ఏకాదశిలో అందరూ పాల్గొనొచ్చు. ఎవరైనా కుదరనప్పుడు ఆ ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఒక్కరోజే ఉంటుంది, అది 10వ తారీఖు ఉంటుంది. ఉదయం 3 గంటల సమయం, 3 గంటల 40 నిమిషాలకి మొదలయ్యేసి సాయంత్రం వరకు కూడా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో అయితే 3 రోజులు చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో అయితే బ్రహ్మోత్సవాలు చేస్తారు. ఈ 9 రోజుల పాటు నడిచేటువంటి బ్రహ్మోత్సవాలన్నింటిలో కూడా పాల్గొంటే ఇంకా మంచి అదృష్టం ఉంటుంది. ఎవరికి నచ్చినటువంటి వారి పద్ధతిలో అన్నీ కుదరకపోతే కనుక ఆ ముక్కోటి ఏకాదశి రోజున ఆ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే కూడా సరిపోతుంది. ఒక్కటైనా సరే తులసి బెల్లం తీసుకొని ఆ స్వామివారికి సమర్పించినట్టయితే మీకున్నటువంటి ఎలాంటి కోరికనైనా తీర్చేందుకు అనుకూలంగా ఉంటుంది. అలాగా ఆప్యాయతగా ఉంటారు. కాబట్టి ఒక్క తులసి దళమైనా సరే ఆ స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. అలానే పానకం చేస్తారు. ఈ పానకం కూడా ఇలాచి యాలకులు ఉంటాయి కదా, ఈ యాలకుల పొడి వేసి పానకం చేయడం, మిరియాలు యాలకులు వేసి ఆ స్వామివారికి పానకం చేయడం ద్వారా, ఈ మిరియాలు వేయడానికి కారణం ఏంటంటే మిరియాలకి గాలి చోకినా, దెయ్యాలు పట్టినా, ఇలాంటి ఏదైనా మైండ్ డిస్టర్బ్ మైండ్ ఉన్నా, స్ట్రెస్ ఫీల్ అవుతున్నా, జాబ్ టెన్షన్ ఉన్నా కూడా ఈ మిరియాలు వేయటం ద్వారా, ఇలాచి వేయటం ద్వారా అలాంటి రుమ్మతులు ఏమైనా ఉంటే కూడా తొలగిపోయేదానికి ఆ స్వామివారికి ఇవన్నీ వేసి నైవేద్యం పెట్టడం ద్వారా మనకున్నటువంటి గ్రహరీత్య దోషాలు, ప్రకృతి నుంచి వచ్చే దోషాలు అన్నీ కూడా తొలగిపోయేదానికి 12 రాశి వారు అందరూ కుల మతానికి సంబంధం లేకుండా అందరూ కూడా ఈ యొక్క ముక్కోటి ఏకాదశిని జరుపుకున్నట్లయితే కనుక అందరికీ అదృష్టం అనేది ఉంటుంది. ఆ ఒక ధనధాన్యాలు కూడా తొలదూగుతాయి. ఆ ఒక దేవాది దేవుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఈ యొక్క మానవాళి మీద ఉండేలాగా నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.